మనకి ఎక్కువలేదు. అందుకనే బంగారు బిందులు ప్రకటన 27 అధ్యాయంలో ఆ పట్టణకు వివరాలు మనకు కనబడతాయి. ముఖ్యమైనటువంటి పట్టణాలు దేవుడు మనకు పెట్టాలి. అది సిద్ధమైనప్పుడు ఆయన వచ్చి మనం తీసుకెళ్ళిపోతాయి. అందులో కూడా ఎవరైతే పరిపూర్ణ అవుతారో వారిని ప్రభు తీసుకెళ్ళిపోతాడు. ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు అవకాశం ఇస్తాడు. మరి ఉపయోగం వస్తుంది. ప్రభుని కొట్టివేస్తాడు. ప్రభుని అంగీకరిస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 10 నిమిషాలు చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14-15 చదవండి. 14 ప్రతివాడు పాపం పరిపక్వమై నడవాలని చేత అనేక హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. లోకాన్ని విడిచిపెట్టాలి, అంగీకరిస్తే పనిలో రావచ్చు. పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులకి ప్రభు ద్వారా పరిశుభ్రపడడం దానికి వెళ్ళలేము. కాబట్టి మురికి వస్తే మనకి రాణిస్తామా? కాడు పెడుకుల్లో ఉంటుందా? అలా దేవుడు మహాపరిశుద్ధుడు, గుణతుల పరిశుద్ధుడు. తండ్రి అని దేవుడు పరిశుద్ధుడు, కుమారుని దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. ఎవరైతే వారి పాపం నుంచి విడుదల చేయబడరు, పరిశుద్ధిగా తీర్చబడరు, అట్టి వారు సాతాను వారి దూతలకు సిద్ధపరచబడిన నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. విషయంలో రాజు ఉంటాడు. అతనికి బాగా 7 మంది 2 పాత్రలు తీసుకొచ్చి అందులో దాంట్లో వేరే టేకులు పాసి ఈ లెక్క పూర్తయింది. క్రూరమైన జీవితం ఈ లెక్క సంవత్సరాలు చేశాడు, 3 సంవత్సరాలు చేశాడు. అవన్నీ ఆ లెక్క నిర్మించాడు, పూర్తి అయిపోయింది. తర్వాత తక్కువ పడ్డా దేవుడు మనం చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉంటున్నాయి. అలా రాజుగా రాజ్యానికి పరిపాలన చేయాలి.